వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. సచివాలయంలో గనులు ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులను కలిసి విజేతలకు సర్టిఫికెట్లు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. జీఎస్టీ తగ్గింపుతో క్రీడా పరికరాల రేటు తగ్గించడం జరిగింది. సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ కోయిలకుంట్లలో ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పీఎస్ నేతలు. అమరావతి అక్టోబర్ 17 రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం వస్తుందని సీఎం సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖ ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీలో ఉన్న మినరల్ వెల్త్ విలువలను అంచనా వేయాలని సూచించారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని, 50,000 కోట్ల రూపాయల ఆదాయం ఖనిజాల నుంచే వస్తుందని సీఎం తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారు చేసి విలువ జోడిస్తే 20 నుండి 30,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. పెండింగ్లో ఉన్న 6,500 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. వడ్డర్లకు మైనింగ్ లీజులు కేటాయింపు అంశంపై విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వడ్డర్లు సొసైటీలకు 15% మేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అవకాశాన్ని వచ్చే కేబినెట్లో చర్చించేలా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వెనుకబడిన వర్గాలైన వడ్డర్లకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా లీజు కేటాయింపు విధానాన్ని రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. సీనడేజీ ప్రీమియం మొత్తాల్లో 50% రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మైనింగ్ లీజుల కేటాయింపుతో పాటు వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధించాలని అన్నారు. రాష్ట్రంలో గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించాలన్నారు. అనలిటిక్స్ను వినియోగించుకుని జరిగిన తవ్వకాలను అంచనా వేయాలన్నారు. బీచ్ షాండ్, మినరల్స్ లాంటి భార ఖనిజాల మైనింగ్తో పాటు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అలాగే కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్కు ముడి ఇనుమ ఖనిజం సరఫరాపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం కలగాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఉచిత ఇసుక సరఫరాను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వినియోగించుకుని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సీజన్ కోసం 66.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశామని, ప్రస్తుతం అన్ని స్టాక్ పాయింట్లలోనూ 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ చిట్ట చివరి వ్యక్తికి ప్రయోజనం దక్కేలా ఇసుక లభ్యత జరగాలని అన్నారు. ఇసుక లోడింగ్తో పాటు రవాణాకు అతి తక్కువ వ్యయం అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక లభ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని రూట్లలో పెట్టిన సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేయాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఉచిత పంపిణీ విధానంపై పర్యవేక్షించాలని సీఎం తెలిపారు. ఈ సమీక్షకు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీఎస్ అధికారులు హాజరు. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు.
ఈ పోటీలలో 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు. నిత్య అవసరాల్లోని చాలా వస్తువులు 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని, దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంతకాలానికి చెట్టు ఫలాలు ఇస్తున్నట్టు సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలను ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం, వాటిల్లో విజేతలుగా నిలవడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన ఉన్నత అధికారులు పాల్గొన్నారు. నంద్యాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ యూనిట్కు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలను జిల్లా కేంద్రమైన నంద్యాలలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని తెలిపారు. ఈ నూతన క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే అత్యవసర చికిత్సకు అవసరమయ్యే రోగులకు మెరుగైన వసతులు, ప్రత్యేక చికిత్సలు ఇక్కడ అందించడానికి అవకాశం ఉంటుందని, తద్వారా స్థానిక ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం ఇతర నగరాలకు వెళ్లవలసిన అవసరం తప్పుతుందని తెలిపారు. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, డాక్టర్ సోహెల్, కౌన్సిలర్లు శ్రీదేవి, జైనాబి, కండే శ్యామ్ సుందర్లాల్, మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్, కామిని మల్లికార్జున, ప్రముఖ పారిశ్రామికవేత్త పప్పతి వేణు, బ్యాంకు తిమ్మయ్య, జేపీ, వేద సాయినాథ్, మున్నా నాగేశ్వరరావు, విజయ్ గౌరి, పద్మ, జోష్న, భారతి, నాగరత్నమ్మ, గుద్దేటి వెంకటేశ్వర్లు, సాయిరాం, ఎబినేజర్, కోమలి మధు, శ్రీకాంత్ నాయుడు, జోసెఫ్, దూదేకుల దస్తగిరి, తోటరామయ్య, కాజా శంకర్ తదితరులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఏడవేను వేణుగోపాల్ నుండి 5 నిమిషాలు 9:30 కూడా స్వామి చెప్పిన ఆవాహయామి ఆసనముపేమి అస్మల్యః బలా పుష్పాయ హస్య పుష్పేః బృహస్పతి ప్రసోదాస్తాన వంచన్ త్వగ్మస బలోగణాత్ బలోగణాస్నాపయామి. ఓం గ్రహామణయా వసంతద బాణాంగభక్వాప్తివాసః దేవా ఇదం మే సమనస్యమానో దివి దేవావసవో దీర్ఘమాయుః అగ్నిర్వసతిర్భవ ఆదిత్యాదేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుద్భవ ఆయురాయుద్భవ ఇమే శ్రీ పద్మగంధే సుగంధే వక్షస్థలై పుణ్యమానే సమోదమానే పుణ్యమానై పుత్రే పౌత్రే శ్రీవద్దాహం దీర్ఘమాయుః యజమానస్య రాజద్వారే రాజముఖే సర్వత్రా దిగ్విజయోస్తు మనోవాంఛితాత్మల ప్రసాదిస్తూ సంపూర్ణ శరీర పీడా పరిహారస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిస్తూ ఉన్నత పదవీ ప్రాప్తిరస్తు మనోభీష్టా సిద్ధిరస్తు. దేవాయుధం మే సమనస్యమానో దివి దేవావసవో దీర్ఘమాయుః అధిష్ఠా స్వార్థ ప్రాప్తిరస్తు. అయ్యయ్యో
జీఎస్టీ తగ్గింపుతో క్రీడా పరికరాల రేటు 12 నుంచి 5% వరకు తగ్గించడం జరిగిందని సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పై అవగాహన కొరకు టాయ్స్ మరియు స్పోర్ట్స్ దుకాణాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ నూతన జీఎస్టీ స్లాబ్ల సవరణ వల్ల క్రీడా పరికరాలపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గినది. క్రీడాకారులకు క్రీడా వస్తువులు ఇప్పుడు 5% రేటు కిందకు వస్తాయని, తగ్గిన పన్ను భారం వల్ల డబ్బు ఆదా అవుతోందని, ఇది క్రీడాకారుల ప్రోత్సాహకరమని తెలిపారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వాన్ని మరియు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నంద్యాల మండల అభివృద్ధి అధికారి సుగుణశ్రీ మాట్లాడుతూ స్థానిక బొమ్మల సమూహాలు మరియు క్రీడా వస్తువుల పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తగ్గిన జీఎస్టీ రేట్ల వలన దేశీయ డిమాండ్ను పునరుద్ధరించాయి మరియు ఎగుమతి పోటీతత్వాన్ని పెంచాయి. బొమ్మలు మరియు క్రీడా వస్తువులకు ప్రపంచ కేంద్రంగా మారాలనేదే భారతదేశ లక్ష్యమని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ధరలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమాలలో సెట్కూరు సూపరింటెండెంట్ శ్యాంబాబు, క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు సుదర్శన్, కిషోర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ కోయిలకుంట్లలో ఎంఆర్పీఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిని, చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. కోయిలకుంట్ల టౌన్ ఆర్టీసీ బస్టాండ్ నుండి నల్ల జెండాలు పట్టుకొని జమ్మలమడుగు సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకుని తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు ఎన్ నవీన్ మాదిగ, దండు రామసుబ్బయ్య, నాగేశ్వరరావు, రాజు, కరీం భాష, ఎంఎస్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరశురాం, నాగరాజు, లక్ష్మీనారాయణ, రవితేజ, ఠాగూర్, బాలు, సుబ్బారాయుడు, రమేష్, ఇతర ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. ఎంఆర్పీఎస్ 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 శిక్షించాలి. గవాయి గారిపై దాడి చేసే వారిని వెంటనే శిక్షించాలి. జస్టిస్ గవాయి గారిపై దాడి చేసే వారిని వెంటనే శిక్షించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయంలో గనులు, ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులను కలిసి విజేతలకు సర్టిఫికెట్లు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్.
జీఎస్టీ తగ్గింపుతో క్రీడా పరికరాల రేటు తగ్గించడం జరిగింది. సెట్పూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ కోయిలకుంట్లలో ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పీఎస్ నేతలు.